నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 4 నుంచి విదేశీ విమాన కంపెనీలు కూడా విమానాలు ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్టుకు వస్తూ ఉన్న ప్రయాణికులకు కువైట్ ఎయిర్పోర్టు అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగిందనమాట. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా విదేశాల నుంచి కువైట్ ఎయిర్పోర్టుకు వస్తూ ఉంటే కానీ అటువంటి వారిని రిసీవ్ చేసుకోవడానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రండి. ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్టు పైన టెర్మినల్ 1 పైన దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు మనం చూసుకుంటే కానీ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, చాలామందికి గాయాలయ్యాయి. వీలైనంత వరకు ఎయిర్పోర్టుకు తక్కువ జనాభాతో మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, మీ యొక్క సహోద్యోగులు కావచ్చు, తక్కువ మంది కువైట్ ఎయిర్పోర్టుకు రావాలని చెప్పేసి కువైట్ అధికారులకు సహకరించాలని చెప్పేసి అబ్దుల్లా ఆల్ రాజీ గారు తెలిపారు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎయిర్పోర్టుకు 3 గంటల ముందు చేరుకోవాల్సి ఉంటుంది. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే మీతో వస్తే మంచిదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ ఎయిర్పోర్టుకు మీరు 3 గంటల ముందు చేరుకోవాలంటే కానీ అంతకంటే ముందు మీరు బయలుదేరాల్సి ఉంటుంది. అలాగే కువైట్ ఎయిర్పోర్టు పూర్తి సిద్ధంగా ఉంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో 50 చెక్-ఇన్ కౌంటర్లు అయితే పెట్టారనమాట. వస్తూ ఉన్న ఎవరైతే ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కువైట్ ఎయిర్పోర్ట్ను పూర్తిగా సిద్ధం చేశామని, అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ను మేము సిద్ధం చేసినట్లుగానే కువైట్లో ఉన్న ప్రజలు మరియు ప్రవాసుల యొక్క సహకారం కూడా తమకు అవసరమని చెప్పేసి రాబోయే రోజుల్లో విమానాల సంఖ్యను పెంచుతాము. అలాగే టెర్మినల్ 1 ప్రస్తుతం ధ్వంసమైంది కాబట్టి అక్కడ యుద్ధ ప్రాతిపదికన రిపేరు పనులు జరుగుతూ ఉన్నట్లయితే అని వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.